హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు మరమరాలతో మసాలా మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సాయంత్రం అవ్వగానే ఏం స్నాక్స్ చేయాలని చాలా ఆలోచిస్తూ ఉంటాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యే గ్యాప్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత ఈజీ, ఇది టేస్ట్ బాగుంటుంది, ఇంకా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ పై వెడల్పాటి కళాయి పెట్టుకొని, ఇక్కడ నేను కప్పున్నర తీసుకున్నానండి. ఇది ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకునే ప్రాసెస్లో మీకు కప్పున్నర వేసుకున్నాం కదండి, క్వాంటిటీ అనేది 1 cup వరకు అవుతుంది. అంటే 1/2 cup అనేది మీకు కంపల్సరీ తగ్గుతుంది ఒక కప్పుకి. సో మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. వీటిని ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రంచీగా అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, మనకి మరమరాలు ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసుకొని 1/2 cup పల్లీలను ఇందులోకి వేసుకొని దోరగా వేయించుకుందాము. చూసారు కదండి, పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలని ఇందులోకి వేసుకోవాలి. వీటితో పాటుగా ఫ్రై చేసి పెట్టుకున్న 1/2 cup పల్లీలు, అలాగే 2 tablespoons పుదీనా, 1 teaspoon కొత్తిమీర, అలాగే ఒక మీడియం సైజు టమాటో చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత కారం, కొద్దిగా ఉప్పు, ఫైనల్గా ఒక 1/2 నిమ్మకాయను కూడా పిండుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలాగా కలుపుకోండి బాగా స్పూన్తో. ఫస్ట్ నుంచే కనుక మీరు చేత్తో మిక్స్ చేసినట్లయితే మీకు అవి బాగా మెత్తగా అయిపోతాయి, కరకరలాడవు. కాబట్టి ఫస్ట్ అంతా కూడా ఇలాగా స్పూన్తో బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో ఒకసారి చేత్తో కలుపుకున్నారంటే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా మరమరాలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తారు కదండి, మరమరాల మసాలా మిక్చర్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపుల్. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో దీన్ని స్నాక్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మనకి ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం ఎక్కువగా పట్టదు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.